హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఈ వీడియో రిలేటెడ్ ఏంటి అంటే ప్రీవియస్గా మనందరికీ చాలామందికి వర్క్ డే ఇష్యూ ఫేస్ చేసాము. లైక్ ప్రీవియస్ అప్లికేషన్ వల్ల వర్క్ డే అనేది డిలే అయింది. సో హెచ్ఆర్ మనకి కాంటాక్ట్ అయ్యి వర్క్ డే మెయిల్ అనేది అప్డేట్ చేయమని చెప్పారు కదా. సో అలా అప్డేట్ చేసినప్పుడు వెరిఫికేషన్ లింక్ వచ్చింది. కొంతమందికి వెరిఫికేషన్ లింక్ రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ బిట్వీన్ అకౌంట్ క్రియేట్ చేశారు. కొత్తగా వర్క్ డే అకౌంట్ని క్రియేట్ చేశారు వాళ్ళ సైడ్ నుంచి. లైక్ యాక్సెంచర్ నుంచి ఏం పంపించలేదు. కాకపోతే వాళ్ళ ఓన్గా అకౌంట్ క్రియేట్ చేయడం వల్ల ఏమైందంటే ఆల్రెడీ ఉన్న అప్లికేషన్ మెయిల్ ఉంటుంది కదా, ఆ మెయిల్ పైన వర్క్ డే అకౌంట్ వీల్ క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు అక్కడ పాత వర్క్ డే అకౌంట్లో వెళ్ళి వెరిఫికేషన్ లింక్ అనేది అప్డేట్ వెరిఫికేషన్ లింక్ దగ్గర కొత్త మెయిల్ ఐడి పెడుతుంటే వెరిఫికేషన్ లింక్ రావట్లేదు. ఎందుకు అంటే మీరు ఆల్రెడీ వర్క్ డే అకౌంట్ క్రియేట్ చేశారు. సో మీరు క్రియేట్ చేసిన అకౌంట్ని రిమూవ్ చేయాలి. ఎలా అంటే మీరు మీ సైడ్ నుంచి క్రియేట్ చేయడం వల్ల వాళ్ళ డేటాబేస్లోకి ఎలా వెళ్తుంది అది. సో ఇక్కడ ఏంటి అంటే మీరు క్రియేట్ చేయకూడదు వర్క్ డే. ఎప్పుడైనా మీరు ఉన్నదాన్ని అప్డేట్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పింది కూడా మెయిల్లో మెన్షన్ చేసింది కూడా అదే. ప్లీజ్ గో అండ్ అప్డేట్ యువర్ మెయిల్ ఐడి ఇన్ యువర్ ప్రీవియస్ వర్క్ డే అకౌంట్ విత్ యువర్ కరెంట్ అప్లికేషన్ విచ్ ఈస్ హ్యావింగ్ దిస్ మెయిల్ ఐడి అని పెట్టారు. సో మీరు అది అప్డేట్ చేయాలి, కానీ మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేయకూడదు. మీరు చాలామంది అలా క్రియేట్ చేయడం వల్ల వెరిఫికేషన్ లింక్స్ రాలేవు. సో ఇక్కడ ఇష్యూ ఏంటి, ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ థింగ్, సో అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళకి నేను ఒకటి చెప్తాను. మీరు అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఆ అకౌంట్ ఏదైతే ఉంది కదా, మీరు క్రియేట్ చేసిన అకౌంట్ మీ ప్రజెంట్ ఉన్న అప్లికేషన్కి మీ సైడ్ నుంచి మీరు వెళ్ళి క్రియేట్ అకౌంట్ అనేది చేసి ఉంటారు కదా, ఆ అకౌంట్ని వేరే ఒక డమ్మీ మెయిల్ తీసుకొని ఆ డమ్మీ మెయిల్కి ట్రాన్స్ఫర్ చేయండి. ఆ వర్క్ డే అకౌంట్ లైక్ ఎలా అంటే మీరు క్రియేట్ చేసిన అకౌంట్కి లాగిన్ అయ్యి అక్కడ మెయిల్ ఐడి మీరు ఒక డూప్లికేట్ మెయిల్ క్రియేట్ చేస్తారు కదా, ఆ మెయిల్ ఐడి మెన్షన్ చేసి దానికి షిఫ్ట్ అయిపోతుంది. అప్పుడు దానికి వెరిఫికేషన్ లింక్ వస్తుంది మీరు క్రియేట్ చేసిన కొత్త మెయిల్ ఐడికి. సో అప్పుడు మీ ప్రజెంట్ ఏఎస్సీ అప్లికేషన్కి ఎలాంటి వర్క్ డే ఉండదు మీరు క్రియేట్ చేసింది కూడా. సో ఇప్పుడు అకార్డింగ్ టు యాక్సెంచర్ వాళ్ళు చెప్పిన మెయిల్లో ఏమైతే మెన్షన్ చేశారో గో అండ్ అప్డేట్ యువర్ వర్క్ డే అకౌంట్ అని చెప్పేసి విత్ మెయిల్ ఐడి. సో అలా మీరు మీకు ప్రీవియస్గా ఒక అప్లికేషన్ ఉంటుంది, దానికి ఒక వర్క్ డే అని ఉంటుంది ఆల్రెడీ. సో ఆ వర్క్ డే మెయిల్తో లాగిన్ అయ్యి అక్కడ మీరు చేంజ్ మెయిల్ అనే ఆప్షన్ చూస్తారు సెట్టింగ్స్ దగ్గర పైన. సో చేంజ్ మెయిల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి మీ ప్రజెంట్ ఏఎస్సీ అప్లికేషన్కి మీకు కంగ్రాచులేషన్స్ మెయిల్ అని ఇంటర్వ్యూ అయిపోయిన మెయిల్ అవన్నీ ఉంటాయి కదా, అయిన మెయిల్ ఉంటుంది కదా, కంగ్రాచులేషన్స్ టు యూ ఫార్వర్డ్ ఇంటర్వ్యూ సెలెక్షన్ మెయిల్ వచ్చి ఉంటుంది కదా, ఆ మెయిల్ ఐడి ఏదైతే ఉందో అది అక్కడ అప్డేట్ చేయండి వర్క్ డేలో. సో అప్పుడు మీకు దీనిపైన డమ్మీ మెయిల్స్ ఉండవు కాబట్టి, దీనిపైన ఏమో ఆల్రెడీ మెయిల్స్ ఉండవు కాబట్టి మీకు వెరిఫికేషన్ లింక్ అనేది సెండ్ అవుతుంది టు చేంజ్ యువర్ వర్క్ డే మెయిల్. సో అప్పుడు మీరు వర్క్ డే మీ ప్రజెంట్ అప్లికేషన్కి చేంజ్ అవుతుంది. అప్పుడు మీరు దీంతో లాగిన్ అవ్వాలి. సో అకార్డింగ్ టు దట్ యాక్సెంచర్ వాళ్ళు పెట్టిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే లైక్ మీరు ఈ అప్డేట్ అయినది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్టు మీరు మీ కొత్త దాంతో లాగిన్ అయినప్పుడు. వన్ థింగ్ ఒకటి రిమెంబర్, మీరు క్రియేట్ చేసింది వాళ్ళ డేటాబేస్లో ఎలా క్రియేట్ అవుతుంది, మీ అప్లికేషన్ ఎలా అటాచ్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళు పెట్టిన దాంట్లోనే మనం అప్డేట్ చేయాలి, మనం క్రియేట్ చేయొద్దు. ఒకవేళ మీకు వర్క్ డే అకౌంట్ లేదు అని వాళ్ళ దగ్గర డేటాబేస్లో ఫైండ్ చేయలేదు అనుకోండి, దే విల్ సెండ్ ఎ లింక్ టు క్రియేట్. యూ షుడ్ నాట్ క్రియేట్, ఓకే? ఇట్ డస్ నాట్ క్యారీ ఎనీ మీ. సో ఇదొక కేస్. లైక్ ఏంటంటే ఇలా వెరిఫికేషన్ లింక్ రాకపోవడానికి ఇది ఒక రీజన్. ఎందుకంటే ఫ్యూ క్యాండిడేట్స్ ఆల్రెడీ క్రియేటెడ్ ద వర్క్ డే అకౌంట్, దానివల్ల ప్రజెంట్గా అది అప్డేట్ చేస్తున్నప్పుడు వెరిఫికేషన్ లింక్ రావట్లేదు. సో నేను చెప్పిన ప్రాసెస్ ఇది ఒకటి ఫాలో అయిన వాళ్ళందరికీ వచ్చేసింది మ్యాక్సిమం. వాళ్ళకి ఇప్పుడు ఆఫర్ లెటర్, బీజీవీ లెటర్ కూడా వచ్చేసింది. నేను కూడా వన్ ఆఫ్ దట్ క్యాండిడేట్. నేను క్రియేట్ చేయలేదు అకౌంట్, నేను అప్డేట్ చేశాను. నేను ఫాల్ట్ అనేది ఫైండ్ చేసి వాళ్ళకి చెప్పాను, లైక్ డూ దిస్ థింగ్. లైక్ ఏంటంటే ఇలా చేసినప్పుడు ఇలా వస్తుంది వెరిఫికేషన్ లింక్. ఆల్రెడీ అకౌంట్ అనేది చూపిస్తుంది కదా మీరు క్రియేట్ చేసింది. సో వెరిఫికేషన్ లింక్ పంపిణీకి రాదు. ఒక మెయిల్ పైన ఒకటే వర్క్ డే అకౌంట్ ఉంటుంది కదా. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే నెక్స్ట్ ఇష్యూ వచ్చేసి ఇఫ్ యూ ఆర్ ఫైండింగ్ దట్ అకౌంట్ ఈస్ లాక్డ్ అని చెప్పేసి చూపిస్తుందంట వాళ్ళకి. ప్రజెంట్ మెయిల్ ఐడిలోకి లాగిన్ అవుతుంటే ద అకౌంట్ ఈస్ లాక్డ్ అని వస్తుందంట. సో దీనికి రిలేటెడ్ ఎవరైనా ఇష్యూ ఫేస్ చేసి ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. వాళ్ళకి లైక్ నెక్స్ట్ ప్రాసెస్ లైక్ ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళు చాలా ఫాలో అప్ మెయిల్స్ పెడుతున్నారు, టికెట్ రేస్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళకి దే ఆర్ నాట్ గెటింగ్ ఏ ప్రాపర్ రెస్పాన్స్ ఫ్రమ్ దెమ్ టీమ్. సో దే ఆర్ ఆల్సో వెయిటింగ్. సో ఇలాంటి ఇష్యూ ఎవరైనా ఫేస్ చేసి ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ టు సాల్వ్ దట్ ఇష్యూ. ఇన్ ద కేస్ నేను కూడా ఫైండ్ చేస్తూ ఉంటాను. If I find anything solution for that, I'll forward you, okay? So please like and share the content.
this is a very much important update for the candidates who are facing the workday issue. So please try to share this video with your friends and families, and like it will reach to the other guys also who are facing the same issue. Okay, until then, next update, see you in the next video. Bye bye.